వచ్చేసింది అంటారు కదా 20 కోట్లు. 20 కోట్లకి ఈ లోపలనే బేరం పెట్టాడు. నిజంగా రైతులను మోసగించడం కాదా? ఎందుకు అవుతుంది? రైతులకు లాభం చేకూర్చినట్టు. 20 కోట్లకి ఇప్పుడు భూమి జరిగిందంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములు ఉన్నటువంటి రైతులందరూ కోటీశ్వర్లు అయిపోయినట్టే కదా. వాళ్ళందరూ రేపు పొద్దున ఇక్కడ 2 ఎకరాలు అమ్మేస్తే 3 ఎకరాలు అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఎంత పెట్టాడు మొన్న? 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు, $5 మిలియన్ కదా. గోల్డ్ కార్డు తీసేసుకుని అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. మొత్తం మన రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరూ అమెరికా పర్మనెంట్ సిటిజన్స్ అయిపోతారు హ్యాపీగా. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరికైతే 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అమ్మేయడం, అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. అదే మనకి మంచి ఛాయిస్ అండి, చేయమని. రైతులందరూ మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత అంత ముందు రోజు కూడా చెప్పింది చట్టబద్ధత కోసం ఎదురు చూశారు, చట్టబద్ధత కల్పిస్తారేమో, దీనికి అనౌన్స్ చేస్తారేమో అని. అది ఆ డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు సడన్ గా ఎకరం 20 కోట్లు అంటూ తెర మీదకు తీసుకురావడం, దానికి ఏమన్నా లింక్ ఉందా? ఒక డైవర్షన్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టిందా ప్రభుత్వం కానీ, లేదంటే ఆంధ్రజ్యోతి కానీ? ఏం లేదు, నేను అనుకోవడం ఏంటంటే మార్కెటింగ్ పెంచడం కోసం ఒక గేమ్ వేస్తున్నారు, మంచిదే. అది చట్టబద్ధత అవన్నీ వాళ్ళు అడిగే రైతులకు కూడా ఒక రకంగా అది మైనస్ సీలు. ఇప్పుడు ఇది తీసుకురావడం వల్ల వాళ్ళు ఇవ్వడానికి వెనకాడతారు. మీకు ఇవ్వడం ఎందుకండి, నేను సంపాదించుకుంటాను కదా అంటాడు, అంతే కదా. ప్రభుత్వానికి తాళకొరిగేదే ఉంది అందులో వాళ్ళు పావు వంతు తీసుకోవడం. ఎంతమంది తీసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా చచ్చి చేయడం ఇబ్బంది పడుతున్నారు.